స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జగన్ ఉంటే ఇక ఆపితే మంచిదేమో. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కూడా వైసీపీ అధినేత వైఎస్ జగన్ వ్యవహార శైలిలో ఏమాత్రం మార్పు రాలేదనేది సగటు వైసీపీ కార్యకర్తల అభిప్రాయమని అంటున్నారు. జగన్ చెప్పుకుంటున్నట్టు దేశంలోనే కనీవినీ ఎరుగని రీతిలో సంక్షేమ పథకాల అమలు చేసిన ప్రజలు ఈ స్థాయిలో ఎన్నికల్లో చాకిరేవు ఎందుకు పెట్టారో వాస్తవ కారణాలను ఆయన విశ్లేషించుకోలేకపోతున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు కూడా పూర్తి కాలేదు. అప్పుడే ఎన్నికల్లో హామీ ఇచ్చిన అన్ని పథకాలను అమలు చేసేయాలని జగన్ డిమాండ్లు వినిపిస్తుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదే జగన్ ఉంటే ఈ పథకం కింద నిధులు జమ అయ్యేవని ఆయన చెప్పుకుంటున్నారు. ప్రతి చోట ఆయన ఇదే పాట పాడుతున్నారు. హత్యకు గురైన వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి వినుకొండకు వెళ్లినప్పుడు కూడా అసలు విషయాన్ని జగన్ ఉంటే అంటూ అదే పల్లవిని ఎత్తుకున్నారని గుర్తు చేస్తున్నారు. సహజంగానే జగన్ వ్యాఖ్యలపై కూటమి నేతల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 1000 రూపాయల పింఛన్ పెంచడానికి 5 ఏళ్లు తీసుకున్న నువ్వు సంక్షేమం గురించి మాట్లాడడం ఏమిటంటూ జగన్ పై ట్రోల్స్ చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో 2000 రూపాయలుగా ఉన్న పింఛన్ను జగన్ హయాంలో 3000 చేయడానికి 5 ఏళ్లు సమయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఏడాదికి 250 రూపాయల చొప్పున పెంచారు. అదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 3000 రూపాయల పింఛన్ను ఒకేసారి 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలు చేసింది. ఇదే విషయాన్ని కూటమి నేతలు ఎత్తి చూపుతున్నారు. జగన్ వ్యవహార శైలిపై వైసీపీలోనే అంతర్గతంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు. ఎన్నికల్లో ఓడిపోవడానికి అసలు కారణాలు, లోపాలను గుర్తించటం, వాటిని సరిదిద్దుకోవటం వంటివి ఏమీ ఆయనలో కనిపించటం లేదనేది వారి ఆవేదనగా కనిపిస్తోందని చెబుతున్నారు. రాష్ట్రంలో ఓటర్లంతా తనకే ఓట్లు వేశారని, అయితే ఈవీఎంలతో చంద్రబాబు ముఠా మోసం చేయడం వల్లే తాను ఓడిపోయానని, ఇప్పటికీ జగన్ భ్రమల్లోనే జీవిస్తున్నారని అంటున్నారు. కళ్ళు మూసుకుంటే 5 ఏళ్లు ఇట్టే గడిచిపోతాయని, చంద్రబాబు పాపాలు శిశుపాలుడి పాపాల్లా పండుతాయంటూ పదే పదే జగన్ చేస్తున్న వ్యాఖ్యలపైన ఆ పార్టీ నేతలే పెదవి విరుస్తున్నట్లు తెలుస్తోంది. గత 5 ఏళ్లు జగన్ ప్రజలకు దూరమైపోయి ప్రజల్లోకి వస్తే పరదాలు కట్టుకుని తిరగటం వల్లే ఓటమి పాలయ్యామని వైసీపీ నేతలు భావిస్తున్నారు. చివరకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులకు సైతం కలవకుండా ఏదైనా సమస్య ఉంటే రీజనల్ కోఆర్డినేటర్లతో మాట్లాడుకునేట్లు చేశారని వైసీపీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు. ఎన్నికల్లో చిత్తుగా ఓడాక కూడా స్వీయ పరిశీలన, స్వీయ విమర్శ చేసుకోకుండా వారంలో 2-3 రోజులు బెంగళూరుకు వెళ్లిపోవడం, వీక్ డేస్ లో రాష్ట్రానికి రావటం, అది కూడా ట్విట్టర్లో పోస్టులు చేయటం మినహా జగన్ చేస్తున్నదేమీ లేదనేది వైసీపీ నేతల అంతర్గత ఆందోళనగా ఉందని అంటున్నారు. కనీసం ఒక 6 నెలలు కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇచ్చి వారు హామీల అమలులో విఫలమైతే అప్పుడు ప్రజా పోరాటాలపైన దృష్టి పెట్టాలని కోరుతున్నారు. అలా కాకుండా చీకటి తర్వాత వెలుగు వస్తుందని, 5 ఏళ్లు ఇట్టే గడిచిపోతాయని, ఈవీఎంలతో మోసం చేశారని, ఇలా తన తప్పులను, లోపాలను కప్పిపుచ్చుకుని భ్రమల్లో జీవించేయడంపైనే సెటైర్లు పడుతున్నాయి. మీ ఊరికి సంబంధించిన సమస్యలను, ఇతర వార్తలను 9440486321 నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు. వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది. మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం.